అని సృష్టిలోనే అపూర్వమైన స్త్రీ. ఆవిడ ఓ కోరిక కోరింది, నాకు స్త్రీ పట్ల కామం లేనివాడు, ఇంద్రియములను గెలిచినవాడు, కేవలము గృహస్థాశ్రమం కోసమే స్వీకరించినటువంటి పురుషుడు దొరికితే భర్తగా స్వీకరిస్తాను. అయితే నీ చేసుకుంటానని హనుమ చేసుకున్నారు. అందుకని సువర్చలా సహిత హనుమ సువర్చలా కళ్యాణం చేస్తుంటారు. సువర్చలా కళ్యాణం అని అద్భుతమైనటువంటి కళ్యాణం. ఆ కళ్యాణం సువర్చల హనుమ యొక్క భార్య. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలీదు. ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటారు. సువర్చల సహిత హనుమ కూర్చుని ఉంటే పక్కన జాంబవతాదులు ఆయన్ని స్తోత్రం చేస్తూ నిలబడి ఉంటారు. చేతిలో ఆ విజయదండాలు పట్టుకుని ఉంటారు. అది గొప్ప రక్ష. ఆ మూర్తి ఇంట్లో ఉండడం అని సృష్టిలోనే అపూర్వమైన స్త్రీ. ఆవిడ ఓ కోరిక కోరింది, నాకు స్త్రీ పట్ల కామం లేనివాడు, ఇంద్రియములను గెలిచినవాడు, కేవలము గృహస్థాశ్రమం కోసమే